హలో హాయ్ తిరుపతి పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఈ వీడియోలో అయితే మనం ఏం చెప్పుకుంటున్నామంటే హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఇది ఎన్ని అంకనాసు, ఈ ఏరియా ఎక్కడ వస్తుంది, అడ్రస్, ఓనర్ నెంబర్ అన్నీ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హౌస్ గురించి. ఇప్పుడు మనం ఫ్రంట్ చూసుకున్నారంటే వెల్వేషన్ అయితే చాలా యూనిక్గా ఉందండి. ప్లాంట్స్ పెట్టుకోవడానికి మన స్థలం వదిలారు చూడండి. ఇప్పుడు మనం ఇది ఎన్ని అంకనాస్ వస్తుందంటే 30x48 అంకనాస్ అండి. ఇదైతే నార్త్ ఫేస్ అండి హౌస్ అయితే. ముందర గేట్ చూడండి, స్టీల్ గేట్ ఇచ్చారు. ఇప్పుడు న్యూ మోడల్ స్టీల్ గేట్స్ అన్నీ చాలా బాగుంది. ఇక్కడ కానీ ఎంటర్ అవుతాను. ఇప్పుడు కార్ పార్కింగ్ కానీ బండ్లు అయితే ఏవైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కానీ సీలింగ్ అయితే పిఓపి అరేంజ్ చేశారు. ఇది కానీ చాలా కొత్తగా అనిపించింది. కార్ పార్కింగ్ పైన అయితే సీలింగ్ బాగుంది. ఇక్కడైతే వాషింగ్ ఏరియా అండి. బయట కొంచెం వాషింగ్ మిషన్ కానీ ఏదైనా మనమైతే పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇక్కడైతే మనకి 2 అడుగుల సందు అయితే వదిలారండి ఈ ప్లేస్లో. మనం ఇప్పుడు చూసుకున్నామంటే ఇక్కడ వచ్చి షూ ర్యాక్ కానీ ఇచ్చేశారు వాళ్ళే ముందుగా. ఇదైతే మెట్ల కింద అయితే ప్లేస్ వదిలారు. వాషింగ్ మిషన్ కానీ లేకపోతే మనం ఏమైనా స్టోరేజ్ రూమ్గా కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఈ ఏరియాలో అయితే, అది మన ఇష్టం. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉందండి, మనకి కంప్లీట్ చేసే ఇస్తారు మొత్తం. ఇక్కడ దాల్మందిరం చూసుకున్నారంటే అంత టేక్ వుడ్తోనే తయారు చేశారండి. దాల్మందిరం పక్కన విండో లాగా కనిపిస్తుంది కదా, అది కానీ మంచి టేక్తో అయితే వీళ్ళు తయారు చేయించారు. మన గేట్స్ చూసుకున్నామంటే స్టీల్ గేట్స్ అండి. ఇప్పుడైతే మనం ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇది వచ్చి లివింగ్ ఏరియా, హాలు. సీలింగ్ కానీ పిఓపి అరేంజ్ చేశారు. పిఓపి కానీ చాలా కొత్త వుడ్తోనే మోడల్ చేశారు, చాలా బాగుంది. మనకి విండోస్కి వచ్చి యూపీవీసీ డోర్స్ అండి. ఇది వచ్చి టీవీ యూనిట్కి ఇచ్చారు. ఇది కానీ మార్బుల్తో డిజైన్ చేశారు, ప్లస్ కబోర్డ్స్ కానీ ఇచ్చారు. ఇది వచ్చి టీవీ యూనిట్. ఇక్కడైతే పూజ యూనిట్ ఇచ్చారండి. ఇది కానీ మొత్తం కబోర్డ్తోనే వుడ్ కబోర్డ్తో ఇచ్చారు. మోడల్ కానీ చాలా బాగుంది. లోపలైతే ఇలా ఉందండి మనకి. అంటే ఓనరు ఏమని ఆలోచించి కట్టారంటే కింద వచ్చి రెంట్ పర్పస్ అండి ఈ హౌస్ అయితే. పైన వచ్చి మనం ఉండడానికి ఆ పైన కానీ హెడ్ హౌస్ ఒకటి ఇచ్చారు. ఇది మనం రెంట్కైనా ఇచ్చుకోవచ్చు లేదా మనమైనా యూజ్ చేసుకోవచ్చు. అలా అయితే కట్టారు ఈ హౌస్ ఓనర్ అయితే. ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చి కిచెన్, మొత్తం కబోర్డ్స్ ఇచ్చారండి పైన నుంచి ఇక్కడి వరకు. కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి కబోర్డ్స్. కింద కానీ చాలా బాగున్నాయి కబోర్డ్స్ కానీ. అంటే చిన్న చిన్న మైనస్ వర్క్స్ అయితే ఉన్నాయి, అందుకని ఇలా ఉంది. ఇది వచ్చి టీవీ యూనిట్ అండి. దాని పక్కన అయితే బెడ్రూమ్ ఉంది. ఇప్పుడు బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఈ రూమ్లో కానీ అటాచ్డ్ బాత్రూమ్స్, వార్డ్రోబ్ అయితే ఇచ్చారు మనకి. ఇది కానీ మొత్తం కబోర్డ్స్ అయితే అరేంజ్ చేశారు. సీలింగ్కి కానీ పిఓపి. విండోస్ కానీ మనకి యూపీవీసీ డోర్స్ అండి, విండోస్ కానీ. ఈ హౌస్లో స్పెషాలిటీ ఏముందంటే అన్ని బెడ్రూమ్స్లో కానీ మనకి డ్రెస్సింగ్ టేబుల్ అనేది అరేంజ్ చేశారండి. చాలా మంచి ఆలోచన ఇదైతే. అన్ని ఇంటికి మనం డ్రెస్సింగ్ టేబుల్ అనేది అరేంజ్ చేసుకోం కదా, కొన్ని బెడ్రూమ్స్లో ఉంటాయి, కొన్ని అయితే మనం అరేంజ్ చేసుకుంటాం. కానీ వీళ్ళు ప్రతి ఒక్క బెడ్రూమ్కి అయితే ఇచ్చేశారు. ఇది వచ్చి బాత్రూమ్ అండి.
ఇది కానీ మంచి టైల్సే యూజ్ చేశారండి. దీంట్లో ఉండే ట్యాప్స్ కానీ మొత్తం ఐటమ్స్ కానీ మొత్తం బ్రాండెడ్ ఐటమ్సే యూజ్ చేశారు వీళ్ళైతే. ఇక్కడ కానీ మనకి సీలింగ్కి పిఓపి అరేంజ్ చేశారు. మనకి ట్యాప్స్ కానీ మొత్తం అన్ని బ్రాండెడ్వే అయితే వాడారండి. ఇక్కడైతే కబోర్డ్స్ 2 ఇచ్చారు. పైన అయితే వాల్ కానీ మొత్తం మిర్రర్స్ కానీ అవి కానీ వస్తాయి. చాలా బాగుంది బాత్రూమ్ కానీ. ఇప్పుడైతే మనం ఇంకో బెడ్రూమ్ కానీ ఉందండి, అక్కడైతే చూపిస్తున్నాం. ఇక్కడే హాల్లోనే మనకి ఇక్కడైతే బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. అంటే బెడ్రూమ్స్లోనే అటాచ్డ్ కాకుండా ఇక్కడ ముందర కానీ ఇచ్చారు. ఇది కబోర్డ్స్ ఇక్కడ ఇచ్చారు కొంచెం మనం స్టోర్ రూమ్ లాగా. ఇదైతే ఇంకో బెడ్రూమ్ అండి. ఇది సీలింగ్ కానీ మనకి పిఓపి అరేంజ్ చేశారు ఈ బెడ్రూమ్ కానీ. ఇటు పక్క వచ్చి కబోర్డ్స్ మొత్తం. ఇక్కడైతే అన్ని బ్రాండెడ్వే వాడారండి. మార్బుల్స్ కానీ బాగున్నాయి ఇంటికి. మీకు చెప్పాను కదా ఈ బెడ్రూమ్లో అయితే మీకు డ్రెస్సింగ్ టేబుల్ అనేది అరేంజ్ చేశారని. ఈ బెడ్రూమ్లో కానీ చేశారండి. ఇది వచ్చి బాత్రూము. దీనికి కానీ సీలింగ్ కానీ పిఓపి ఇచ్చారు. ఇది ఇంకా మిర్రర్ అయితే దీనికి అరేంజ్ చేయలేదు ఇంకా. ఇవైతే భలే ఉన్నాయండి. హైలైట్ ఇంటికి ఇదే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క బెడ్రూమ్లో అయితే వీళ్ళు ఇలా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. కింద మనం ఇల్లు ఇది చూసుకున్నామంటే లివింగ్ ఏరియా, టీవీ యూనిట్, ఇలా ఆర్చ్, 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్ అయితే ఉందండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోదాం. ముందర వెల్వేషన్ కానీ ఈ గేట్స్ కానీ చాలా బాగున్నాయి. స్టెప్స్కి కానీ మొత్తం మార్బుల్స్ ఇచ్చారు. ఇవి స్టీల్ రాడ్స్ ఇచ్చారు మొత్తము. ఇది స్టీల్తోనే మొత్తం డిజైన్ చేయించారండి హౌస్కి మొత్తం గేట్స్ కానీ అన్నీ. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తూ ఉన్నాం. స్టెప్స్ కానీ చాలా స్పేసెస్గా కట్టారు. ఎందుకంటే మనం సామాన్లు ఏమైనా తీసుకొని వెళ్ళాలని ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ సీలింగ్ కానీ బయట కానీ పిఓపి ఇచ్చారు. లైట్స్ కానీ మనకి ఇక్కడ వెల్వేషన్ బయట బాల్కనీ చూసుకున్నామంటే ముందరంతా గ్లాస్ వచ్చిందండి ఫినిషింగ్ మొత్తం. ఇక్కడ కానీ మనకి సందులో 3 అడుగులు అయితే సందు వదిలారు. బయట వాళ్ళకి కానీ చూడండి మీరు టైల్స్ అనేది చాలా బాగుంది. ఫ్రంట్ అయితే దాల్మందరం టేక్తో అయితే తయారు చేయించారండి. అలానే మనకి స్టీల్ గేట్స్ అండి ఇవి. ఇది కానీ స్టీలు. ఇటు పక్క వచ్చి మనకి గ్లాస్తో అయితే ఇచ్చారు. ఫ్రంట్ అయితే ఇది వచ్చి వాష్రూమ్ అండి. ఎవరైనా విజిటర్స్ వస్తారు కదా, బయట కాలు కడుక్కొని అయితే రావచ్చు. ఇప్పుడైతే మనం ఇంటికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇవి వచ్చి లివింగ్ ఏరియా. పైన సీలింగ్కి చూడండి పిఓపి కానీ డిఫరెంట్గా ఉంది మోడలు. ఇది వచ్చి టీవీ యూనిట్. డిజైన్ కానీ చాలా బాగుందండి. యూనిక్ డిజైన్. ఇప్పుడు కొత్త డిజైన్ అయితే చేశారు వీళ్ళు. బాగుంది. ఎదురుగా మీకు చెప్పాను కదా డ్రెస్సింగ్ టేబుల్ లాగా డిజైన్ చేయించారని. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నామంటే దీంట్లో 2 బెడ్రూమ్స్, ఒక లివింగ్ ఏరియా, కిచెను, పూజ యూనిట్ అయితే వస్తుందండి ఈ హౌస్కి అయితే. ఇప్పుడైతే బెడ్రూమ్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ పైన అయితే కబోర్డ్స్. ఈ కబోర్డ్స్కి కానీ చూడండి ఓపెన్ చేసే వచ్చి బటర్ఫ్లై మోడల్ ఉంది. చాలా కొత్తగా అనిపించింది ఈ మోడలు. ఇక్కడ కానీ సీలింగ్కి మనకి పిఓపి ఇచ్చారు. లైట్స్ కానీ చాలా బాగున్నాయి.
ఇదైతే బాత్రూమ్ అండి. దీని లోపల చూద్దాం ఎలా ఉందని. పైన అయితే ఇది హౌస్, కింద అయితే రెంట్కి ఇచ్చుకోవచ్చండి మీకు కావాలంటే. పైన మనం తీసుకొని ఉండే వాళ్ళకైతే బాగుంటుంది. ఆ పైన కానీ హెడ్ హౌస్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ బాత్రూంలో కానీ సీలింగ్ అయితే పిఓపి అరేంజ్ చేశారు. అడ్జస్టెడ్ ఫ్యాన్స్ కానీ, కబోర్డ్స్ కానీ, మిర్రర్ కానీ అన్నీ అయితే యూనిక్గా డిజైన్ చేశారండి వీళ్ళు. వాష్రూమ్స్లో కానీ అన్ని టైల్స్ కానీ, దానికి వాడిన ఐటమ్స్ కానీ అన్నీ బ్రాండెడే అండి. ఓనర్ అయితే దగ్గరుండి కట్టించారు. హౌస్ అయితే చాలా బాగుంటుంది. మీరు పూర్తిగా చూడండి. ఇల్లు అయితే చాలా బాగుంది. ముందర ఆర్చ్ చూడండి ఎంత బాగుందో, లేటెస్ట్ డిజైన్ ఆర్చ్. కానీ ఇక్కడైతే మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. ఇంకా మిర్రర్ కానీ సెట్ చేస్తారు. కిచెన్కి కానీ ముందర ఆర్చ్ ఇలా వస్తుంది, ఇటు పక్కకు కానీ ఉందండి ఆర్చ్. ఇక్కడన్నా ఐడల్స్ పెట్టుకుంటే బాగుంటాయి. ఇప్పుడైతే మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. లైటింగ్స్ కానీ, కలర్ కానీ, పెయింటింగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. కాంబినేషన్స్ కానీ నాకైతే బటర్ఫ్లై మోడల్ ఇవైతే చాలా బాగా నచ్చాయి. కబోర్డ్స్ అన్నీ ప్లైవుడ్ కానీ వీళ్ళు చేపించినవన్నీ బ్రాండెడ్వే అండి. ఇది వచ్చి షింక్ అండి. షింక్ ఇటు పక్కన వచ్చేసి రూమ్ వాషింగ్ ఏరియాగా ఇచ్చేసారండి. ఇక్కడ మన ఇష్టం. వాషింగ్ మిషన్స్ కానీ, మనకి ఏమన్నా సిలిండర్ పైప్స్ కానీ ఏమైనా కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇంకో బెడ్రూమ్కి అయితే ఎంటర్ అయిపోదాం. ఇది వచ్చే హాల్లోనే వాష్రూమ్ అండి. బాత్రూమ్ అనేది అంటే 2 బెడ్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, కానీ ఇది విడిగా హాల్లో ఇచ్చారు. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంది ఈ ఐడియా. ఇటు పక్కనే బెడ్రూమ్ అండి ఇదైతే. ఇక్కడ వచ్చి టీవీ యూనిట్ ఇచ్చారు. వాల్కి సీలింగ్కి అయితే పిఓపి ఇచ్చారండి. వాల్కి అయితే ఇది డిజైన్ అండి. అసలు వాల్ గన్ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. కబోర్డ్ డిజైన్ కానీ చాలా యూనిక్గా ఉంది. మీరు కానీ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది. అంటే డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇచ్చారు ఈ రూమ్కి. ఇదైతే బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్. ఇది కానీ మనకి టైల్స్ కానీ, అడ్జస్టెడ్ ఫ్యాన్స్ కానీ, సీలింగ్కి అయితే పిఓపి కానీ అన్నీ అయితే అరేంజ్ చేశారండి. మనం ఏం చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మొత్తం వీళ్ళైతే అన్నీ మనకి ఆప్షన్స్ లేకుండానే మొత్తం అయితే తయారు చేసేసారు. ఇదైతే హాల్ అండి. ఇప్పుడైతే మనం పూజ యూనిట్కి అయితే వెళ్ళిపోదాం. పూజ రూమ్ కానీ చిన్నదిగా ఏం లేదండి. మన ఈ హౌస్ అయితే ఎంత హైట్ ఉందో అంత హైట్ ఇచ్చారు పూజ రూమ్ కానీ. ఇదైతే మార్బుల్స్ పైన కానీ చాలా బాగుంది చూడండి. మీరు కానీ లైటింగ్స్ కానీ మోడల్ కానీ చాలా కొత్తగా ఉంది. మనం కూర్చొని పూజ చేసేదానికి కానీ బాగుంటుందండి. పూజ రూమ్ కానీ చాలా పెద్దదిగానే ఉంది. ఇదైతే బాల్కనీ అండి. బయట మనం బాల్కనీలో నుంచి వ్యూ కానీ చాలా బాగుంటుంది. మీకు ఎటువంటి పొల్యూషన్ అయితే ఉండదు. హౌస్ అయితే చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదా పైన కానీ హెడ్ హౌస్ ఒకటి ఉందని. అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు. ఇవి మొత్తం స్టీల్తో ఇచ్చారండి. రాడ్స్ అనేది మొత్తం స్టీలే వాడారు ఇంటికి. మెట్లు కానీ ఇవి చిన్నవి కాదండి, పెద్ద మెట్లే. చాలా బాగా ఇచ్చారు. ఏమన్నా మనం సామాన్లు తీసుకొని వెళ్ళాలన్నా కానీ బాగుంటుంది. ఇక్కడ కానీ స్టీల్ గేట్ ఇచ్చారు. ముందరైతే ఇది వెరైటీగా ఉందండి. మోడల్ అయితే చాలా బాగుంది మోడలు. బయట టైల్స్ కానీ బాగున్నాయి. ఇదైతే ముందర వెల్వేషన్ ఇలా ఇచ్చారు ఈ హౌస్కి అయితే. పిల్లలు అయితే చాలా బాగా ఆడుకోవచ్చండి.
అంత బాగుంది. ప్లేస్ కానీ చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ నుంచి అయితే మనకి అన్ని దగ్గరేనండి. 5 మినిట్స్లో అయితే బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు. 10 మినిట్స్లో అయితే హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. మనకి బోర్ వాటర్ ఉందండి. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే మనం ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. స్టార్టింగ్ వచ్చి ఇలా టీవీ యూనిట్ ఇచ్చేసారండి. సీలింగ్కి అయితే పిఓపి ఇచ్చారు. టీవీ యూనిట్ చూడండి, కింద కబోర్డ్స్ కానీ వెనకాల లైటింగ్స్ కానీ మార్బుల్ ఇచ్చారు. ముందైతే చాలా బాగుంది. లైటింగ్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఇది వచ్చి లివింగ్ ఏరియా, అంటే హాల్లోనే టీవీ యూనిట్ ఇచ్చారు. కబోర్డ్స్ ఇచ్చేసారు కింద. ఇప్పుడైతే మనం బెడ్రూమ్కి అయితే ఎంటర్ అయిపోదాం. ఇది వచ్చి చిన్ని డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది వచ్చి బెడ్రూము, కబోర్డ్స్ ఇచ్చారు. సీలింగ్ కానీ పిఓపి అండి. ఒక్కొక్క బెడ్రూమ్కి కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ ఇచ్చారు. పిఓపి కానీ చాలా బాగున్నాయి మోడల్స్ కానీ. ఇక్కడైతే మిర్రర్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం వాష్రూమ్ అండి. ఇదైతే మనకి బాత్రూంలో కానీ మీకు చెప్పాను కదా, కబోర్డ్స్ కానీ అడ్జస్టెడ్ ఫ్యాన్స్ కానీ సీలింగ్కి అయితే పిఓపి ప్రతి ఒక్కదానికైతే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారండి. అన్ని బ్రాండెడ్వే వాడారు వీళ్ళు. ఇక్కడ కబోర్డ్స్ వస్తుంది మన ఏమన్నా ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ. చిన్న చిన్న మైనింగ్ వర్క్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ కంప్లీట్ చేసి ఇస్తారు మనకి. ఇక్కడైతే అంతే ఉంది. మనం ఎంట్రన్స్ అవ్వగానే లివింగ్ ఏరియా, టీవీ యూనిట్, ఒక బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. పైన రూమ్ అయితే ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఇలా ఉంది. మీకు చుట్టుపక్కల చూసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఈ హౌస్ అయితే. మనకి నామాలు అయితే బాగా కనిపిస్తుంది ఈ హౌస్ నుంచి చూసారంటే మీరు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇక్కడైతే అన్నీ మనకి దొరుకుతాయి. స్కూల్స్ కానీ దగ్గరలోనే ఉంటుందండి. మనకి ఈ అడ్రస్ ఎక్కడ వస్తుందంటే మనకి చింతల చేను 100 ఫీట్స్ రోడ్ అయితే కొత్తగా పడింది కదండి మనకి. అక్కడి నుంచి అయితే మీకు కొన్ని మీటర్స్ దూరంలోనే ఉంటుందండి ఈ హౌస్ అయితే. నేను లాస్ట్లో అయితే మీకు అడ్రస్ అర్థమయ్యేటట్టు చూపిస్తాను చూడండి. ఇదైతే ట్యాంక్ పైన ఉంటుంది కదండి, రూమ్ పైన ట్యాంక్ అయితే ఇలా కూర్చోడానికి కానీ ఇచ్చారు. ప్లేస్ కానీ చాలా పెద్దదిగా ఉంది. మనం ఈవినింగ్ అలా బయటకు వచ్చి కూర్చోడానికి కానీ చాలా బాగుంటుందండి ఇక్కడైతే. ఇదైతే చాలా తొందరగా అయితే డెవలప్ అయిపోతుందండి. చుట్టుపక్కల మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది. ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు. కొన్ని బిల్డింగ్స్ అయితే కట్టేశారు. కొంచెం అయితే డెవలప్ అవ్వాలి. కానీ కొన్ని మీకు దగ్గరలోనే డీమార్ట్ ఉంది. స్కూల్స్ కానీ మీకు హాస్పిటల్స్ కానీ రైల్వే స్టేషన్కి అయితే 7 మినిట్స్లో వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఎటువంటి పొల్యూషన్ కానీ అది ఏమి ఉండదండి. మనకి తిరుపతిలో చింతల చేను గేట్ వస్తుంది. ఆ గేట్ కొంచెం ముందుకు రాగానే కొత్తగా 100 ఫీట్ రోడ్ వేశారు. అక్కడ నుంచి మనకి 300-400 మీటర్స్లోనే ఈ హౌస్ వస్తుందండి. మీకు వాటర్ కానీ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. 24 అవర్సే వాటర్ ఉంటుంది మనకి, బోర్ వాటరు. ఇప్పుడైతే మీకు దారి అర్థం కావడానికైతే మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తున్నాము. ఈ రోడ్ అయితే తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే అందరికి ఐడియా ఉంటుందండి. కాటన్ మిల్ గేట్ నుంచి డౌన్ అవ్వాలి కొంచెం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేశారంటే చాలా బాగుంటుందండి.